నేను సయ్యద్ అలీని. నేను మన మలక్పేట్ నుంచి వచ్చాను, హైదరాబాద్లో ఉంటాను. నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు నార్మల్గా ఇది అల్సర్స్ ప్లస్ వచ్చేసి నాకు హెచ్ పైలరీ పాజిటివ్ వచ్చింది. అయితే నార్మల్గా నేను ఏంటంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జిఆర్డి ప్రాబ్లం ఉండే, ఈసోఫేజిటిస్ ఉండే, ప్లస్ ఇంకొకటి వచ్చేసి హెచ్ పైలరీ కూడా పాజిటివ్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా పెనిక్ అటాక్స్ కానీ స్ట్రెస్ వల్ల చాలా అది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యి నార్మల్గా హెల్త్ అనేది చాలా ఇది నార్మల్గా క్రోనిక్ అయిపోయింది. మస్తు చాలా హాస్పిటల్స్ అంటే ఈ దాదాపు 3-4 హాస్పిటల్స్ తిరిగాను నార్మల్గా, పెద్ద పెద్ద హాస్పిటల్స్. అయితే డాక్టర్స్కి పోయి వాళ్ళ క్యూర్ ఏమైంది యాక్చువల్గా అంటే నేను ఉన్నదే చెప్పాను డాక్టర్స్కి, సార్ అట్లా నాకు అల్సర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎండోస్కోపీ చేశారు. దాని తర్వాత టెస్ట్ అవి అన్ని రిపోర్ట్స్ చూసినాక అన్నీ చూసి ఒక 14 days కోర్స్ చేయండి అని ట్యాబ్లెట్ ఇచ్చేది వాళ్ళు రాసి. ఆ ట్యాబ్లెట్స్ తిన్న తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే టంగ్ది టేస్ట్ మారిపోవడము, ఇంకొకటి ఏంటంటే ఆకలి కాకపోవడము, ఆకలి తగ్గిపోతుండే, ప్లస్ వచ్చేసి బ్లోటింగ్ ఎక్కువ అయ్యేది, తినగానే కడుపు అనేది ఉబ్బిపోతుండే, ప్లస్ వచ్చేసి నార్మల్గా ఏంటంటే నైట్ నిద్ర పడలేక చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే దాని తర్వాత డైరెక్ట్ డాక్టర్ అనుదీప్ సార్తో అప్రోచ్ అయ్యాను. ఆయనకి నాది మొత్తము చెప్పారు ఎందుకు అవుతుంది ఏంది. జస్ట్ నార్మల్ డాక్టర్స్ కాడ పోతే ఏంటంటే జస్ట్ వాళ్ళు దేనికి ఏముంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్లో అల్సర్స్ ఉంది, అల్సర్ రిలేటెడ్ ట్యాబ్లెట్ రాసిస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చినాక సార్ ఏంటంటే నాది ఎక్కడి నుంచి అయితే రూట్ కాజ్ చూశారు, ఫస్ట్ ఎక్కడి నుంచి అవుతుంది, దేనికి అవుతుంది, అది నా ప్రాబ్లమ్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకొని నాకు ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. దాదాపు నేను ఒక 4th month నాది ఇది. 4th month నుంచి ట్యాబ్లెట్స్ నేను కోర్స్ చేశాను. మొత్తం సార్ ఏదైతే చెప్పారో అలాంటి ఫాలో అయ్యాను. చాలా అంటే చాలా తగ్గింది, ఇంకా చాలా బెటర్గా మొత్తం హెల్త్ అనేది నాకు ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయి అవి తగ్గిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా సాటిస్ఫై ఉన్నాను నేను డాక్టర్ అనుదీప్ గారితో. అయితే నార్మల్గా ఇంకొకటి ఏంటంటే చాలా పానిక్ అటాక్స్ అనమాట, భయం లోపల నుంచి ఏమైనా అయితే లోపల నుంచి ఏమేమవుతుందో, అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫీలింగ్స్ వచ్చేది ఏమవుతుందో నాకు, నేను చచ్చిపోతాను, అలాంటివి నాకు ఏంటంటే థాట్స్ వచ్చేది లోపల. అయితే అవి అన్నీ వచ్చి ఇక్కడ డాక్టర్ అనుదీప్ సార్ దగ్గర వచ్చి మొత్తం అది నేను ఎక్స్ప్లెయిన్ చెప్పాను నా గురించి ఎట్లా ఉంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే పానిక్ అటాక్స్ ఎంజైటీ చాలా ఉన్నాయి. అయితే దానికి ఏంటంటే అసలు ఆ ట్రీట్మెంట్ అనేది మనకు నార్మల్గా మనం బయట డాక్టర్స్కి చెప్తే వాళ్ళు మనకు ఒక నార్మల్గా నిద్రది ఒక ట్యాబ్లెట్ రాసి ఇచ్చేది, తినంగానే నాకు ఏంటంటే స్లీపీనెస్ అయిపోయేది, స్లీపీ మొత్తం బాడీ డల్ అవ్వడము. మళ్ళీ తర్వాత డాక్టర్ అనుదీప్ సార్కి చెప్తే ఆయన ఏంటంటే మొత్తం అండర్స్టాండ్ చేసుకొని హోమియోపతిలో ఏంటంటే ఎస్పెషల్లీ మన పెనిక్ అటాక్స్ స్ట్రెస్కి కానీ చాలా యూస్ఫుల్ ఉంది మెడిసిన్స్. ప్లస్ వచ్చేసి సార్ ఏదైతే రికమెండ్ చేస్తారో అది కూడా చాలా నాకు యూజ్ అయింది. నేను చాలా హ్యాపీగా